నీకు పొయ్యితో ఇక పొయ్యితో నువ్వు బేకి ఉడితే అని దేవుడు మళ్ళీ ఇక రప్పిస్తాడు. ఇస్రాయేల్ ప్రజల్ని రప్పిస్తాడు. హల్లెలూయా. ఓడాటి దేవుని పెట్టారు. దేవుడు నీ బేగత్తు కూడా నీకు ఆశ్రయంగా మిందో. దేవుడు నీకు బేగత్తు కూడా నీకు తోడు మిందే. దేవుడు బేగత్తు మీద నీకు నీడగా తోడుగా మిందే. అందుకని నిన్ను విడువను ఏడబాయ నుంచి కెప్తాను ఏహోస్తోతాను. కూడా దేవుని పెట్టారు. ఈరోజు దేవుడు మనం నిజంగా మనం కష్టం వతకైనా బాధ వతకైనా ఇరుకులు ఇబ్బందులు వతకైనా ఖచ్చితంగా బాధ్యతృతి దేవుడు మనకు తోడు మంత్రం. దేవుడు మనకు ఆశ్రయంగా మంత్రం, ఆశ్రయ దుర్గంగా తోడటి మీకు అర్థం ఇంకాకైతే వాడితే తల్లి మీదే భార్యతో చిన్న పిల్ల, అది తల్లి పిల్లని విడిచి మందగలిగితే మందాలు. దేవుడు కూడా అంతే. దేవుడు నిన్ను విడిచి నేను ఉండలేను, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు అవసరం, నేను నీకు పాపము నుండి వెలుగుకి తీసుకొచ్చాను. నేను చెప్తాను దేవుని బిడ్డ. ఈరోజు బాధితుడితే చాలామంది అవసరం కోసం దేవుడు వాడుకుంటారు. అంటే అవసరం కోసానికి దేవుడు నమ్ముతారు. అవసరం అయితే బాధ అవసరం ఏమైనా అప్పు తీరితే చాలు, తర్వాత దేశ దేవుడితో విడిచితా. లేకపోతే నా మరిని పెళ్లి జరిగితే చాలా, మంచి జరిగితే చాలు, తర్వాత దేవుడు ఇలా దయ్యాన్ని. అదయ్య విశ్వాసం. దేవుని బిడ్డ నువ్వు నమ్మితే మొదలుకొని జీవిత కాలము మట్టి తెగు కాయాలన్న జీలు నీవు దేవుని కోసం బతకనరే ధన్యవాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ అందుకనే దేవుడు బతకత్తము తరైతే నువ్వు దేవుని కోసం కష్ట బతకన, బాధ బతికని, ఇరుకులు బతిక, ఇబ్బంది బతికన, దాన్ని బతికైనా ఎదిరించారు దాయవాడు దేవుడు. అందుకే నీకు విరోధమైన ఏ ఆయుధం కూడా వర్ధిల్లించకెత్తాం. నీకు సింహం వావి, నీకు అవుకునం వారి, బేను వారి, కానీ దేవుడు నీ పక్షాన్ని మింగుతాడు. నీకు ఒకవేళ నువ్వు బతికిన టైం అయితే దేవుడు నీకు తప్పించుతాడు. మనకు తప్పించలేడా? అసలుకి సత్యగా మధ్య మాడి మసాది కొరగా, కానీ దేవుడు అగో పలానా దేశం అంజి పలానా రాష్ట్రం అంజి మీరు అగ బతకట్టిస్తాం. అది మంచిగా దేవుడు, అది దేవుని కృప. అటు దేవుని పెట్టారు. అందుకే నీకు బతకత్తుముతారు. దేవుడు నువ్వు బాధితుడితే కొంతకాలం నువ్వు బతకవాలి. నీకు నాకు ప్రతి ఒక్కరు ఆసమందం మన పని మనం తుంగవాలి. దేవుని పని దేవుడు తుంగుతారు, మన పని మనం తుంగవాలి. ఓడట్టి నువ్వు వ్యవసాయం తుంగకుండా ఒక బొచ్చే పసి దేవా నన్ను ఈ సంవత్సరం నన్ను ముక్కలు ఆనస్తారు బతికితే నాకు దూడ కావాలి రోజు తీతారు దేవుడు నీకు బతికేస్తా. చెమట కాల్చి పందుకి తినిస్తాను. నేను బొచ్చే పోయి తలుపుతరిచి బేన ఇస్తాడా? దేవుడు ఇవో మనుషుడు ఇవో, కానీ దేవుని చిత్తం బాధ్యత. భూమి మీద ప్రతి మనిషి కష్టపరిచి చెమట ఊడ్చి మనం తినవాళ్ళే, దోడ తినవాళ్ళు బతకవాలి. కానీ దేవుడు ఇలా ఆజ్ఞిస్తారు. అందుకని దేవుడు బతకవుతుంది. అందుకని నేను నీకు ఆశ్రయంగా మంతాను. నువ్వు దేవుని కోసం నమ్మకం మాత్రం నీ కోసం ఎవరంటే మన నాటినేగు ప్రతి నాటినేగు బాత జరగమంతరతి దేవుడు నమ్ముతుడికి చీపుగా ఓడితాడు. పెద్ద ఒక రకంగా ఊడితారు, పిచ్చవాడిని ఓడతాడు. కానీ ఓరు నష్టం అనేది ఊరికి తెలియదు. ఊరు బాధితారు. ఇక సుఖమిల్లే మళ్ళీ అగు సుఖమిల్లే. కానీ యేసు ప్రభుని నమ్ముకుంటారు. నువ్వు బతుకున్న మేలే, చచ్చిన మేలే. ఆ మాటకి ఎత్తరితే ఇంకా బాధితులు కొండంత విశ్వాసం పెరిగింది తెలుసా దేవుని బిడ్డలారా. కానీ దేవుడు నీకు విడువోను ఏడబా అని చెత్త మాట మనం బేసికే మరగదు. దేవుడు నాకు తోడు మంతని చెత్త మాట మరగదు. దేవుడు ఒక పచ్చని చెట్టు వల్ల నీకు మారుస్తానని కెత్తమంటారు. ఒకటి కొంతమంది ఈ నా జీవితంలో నన్నే ఒక్కొక్కసారి ఆశ్రయంగా అంటే నేను ఆశ్రయపరుస్తాను. భారీ తెలుసా ఓడున్నాం మాకు సరే మందనం లోనిలే, తినడం తిండిలే, దేవుడు పోషించడం. కానీ నాయకి వాసి కొంతమంది తాగబోతున్నంత వందనాలు అయ్యారంట, మళ్ళీ బతికేస్తారు. కొంతమంది నమస్తానంట భారమైదని ఒకప్పుడు దేవుడు నమస్కి బెల్లమత్తాలి, ఒక పెద్ద తాగబోతు లేకపోతే పెద్ద తిరుగుబోతు. కానీ దేవుడు నమ్మి నేను బేలమింతే చక్కగా మింతే తినడంగిలాగైనా దేవుడు నమ్మత బిడ్డలు మనం చక్కగా శుభ్రంగా నీతి నిజాయితీ యథార్థంగా మందవా. అదే క్రైస్తవుడు లక్షణాలు, అదే గుణం, అది యేసు ప్రభు మనకి ఇస్తారు అన్నమాట దేవుని బిడ్డ. కానీ నీకు బాధ్యతమంటారు ఇతరు నువ్వు దేవుని ఇష్టంగా బతుకుతరితే, దేవుని నమ్మి దేవుని ఇష్టంగా బతుకుతరితే, దేవుని కోసం నమ్మకం మాత్రితే, నువ్వు దేవుణ్ణి మనము డొల్లి దానొచ్చ జేపు నువ్వు దేవుని కోసం నిలబడతరితే, దేవా నన్ను నీకోసం నిమ్మ నాకు పుట్టిస్తే, నిమ్మ నాకు ఏర్పడుతుంది, నిమ్మ నాకు కరిగితే నన్ను నీకోసం బతికితే, నా ముత్తే పిల్లకేం బతికిచ్చా ఎందుకో మనం ప్రార్థన తుంగి దేవుని కోసం నమ్మకం మాత్రితే దేవుడు అలా నీకు పచ్చగా పచ్చగా మారం లెక్క మార్చుతున్నాను. పచ్చగా ఉండే చెట్టు వల్ల నీకు
మారుస్తారు దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత పచ్చని చెట్టు వల్లే నీకు ఆ చెట్టు అంట ఈ గోదావరి ఒడ్డిన చెట్టు దానికి బాత భయం అంతే ఒకవేళ ఆకి రాలితేనే అమ్మంటే మళ్ళీ ఈగురు రాస్తే దాని చింతమను భయం. దేవుని బిడ్డలు కూడా బాధిస్తారు. చింత వాత, భయం వాత, దిగులు వాత, కానీ భయపడదు దేవుడి మీద నా పరిచయం. ఆస్తి పాస్తి మనకు రక్షించో, కానీ మన విశ్వాసమే దేవుని నమ్ముతారు కాబట్టి నీ విశ్వాసమే నీకు స్వస్థపరచుని వచ్చాను. అందుకే ఆ విశ్వాసం మనకు నీతి మార్గంలో దేవుడు నడిపించుతాడు. హల్లెలూయా. నీతి మార్గంలో నడిపిస్తాడు దేవుని బిడ్డ. అందుకే బాడితోటి మనం చింతపడద్దు. ఒక్కొక్కసారి భయంకరం అంటే పరిస్థితి వాత, బాధ వాత, కానీ చింతపడదు. దేవుడు మింత నాకు విడిసండి చెప్తాం కదా, ఆ దేవుడు మింత నాకు బాత భయం. ఒకవేళ నా ముత్తడి వెళ్ళేస్తా, నా పిల్లాడు వెళ్ళేస్తా, లేకపోతే నన్ను డొలిదా పరిస్థితి మింతే బెగదవుతాను పరలోకం రాజ్యం అవుతా. నేను కణకు మోస్తా కణకు తెరీతా. ఈ కణకు పిస్తే ఈ కంటుకు మనం మూస్తే అది కంటుకు మనం తెరేతాడు కూడా దేవుని బిడ్డ. కానీ దేవుడు బాధ్యతమంతరైతే నువ్వు ఓపికతో నువ్వు దేవుని కోసం నిలబడతావు ఖచ్చితంటారు. అందుకని ఈరోజు దేవుడు మీ కుటుంబాన్ని ప్రేమించమంటారు, నీకు బెచ్చుడుకో ప్రేమించమంటారు, మీ కుటుంబాన్ని ప్రేమించమంటారు. మీ ద్వారా ఈ నారంతా రక్షించబడదావు, మీ ద్వారా ఈ నారంతా మారు మనసు పొందవా. అసకే దేవుడికి ఎత్తమంత ఎదుగో నీవు మంచి దాసుడు అయిన దేవుడు నీకు ఎత్తుతాం. దేవుని బిడ్డ మన పని అది. సాక్షిగా బుద్ధిగంత వారు మీరు నాకు సాక్షులుగా ఉండుడించకెత్తారు. యేసు ప్రభు వేరే సాక్ష్యం అందవాలి, దేవుని సాక్ష్యం అందవాలి. మా అయ్యాన సాక్షి, మా మూతాయన సాక్షి, మా పెద్ద మనిషి సాక్షి, అదే దేవుని సాక్షి. అందుకే మీరు నా పిల్ల కాబట్టి నా మాటకేశ్వరి మీరు బతకవాలని చెప్తాం కూడా. దేవుని చాలా మనకు టైం ఇలా కానీ సుపరిచితం దేవుని మాట మింతే నేర్చుకున్న టైం ఇలా, కానీ నీకు బాధ ఖచ్చితంగా